కార్తీక్, సో జగన్మోహన్ రెడ్డి గారి గారాల బిడ్డ రాజకీయాల్లోకి వస్తున్నారని మీరు కూడా చూసే ఉంటారు కదా, సోషల్ మీడియా చాలా ఎక్కువగా ప్రచారం చేస్తారు. అదేం తప్పు కూడా కాదు, ఖచ్చితంగా వారసురాలని ఎంకరేజ్ చేయడంలో అందులో యంగ్స్టర్స్ అన్నారు. జంజీ నడుస్తున్నది ఇప్పుడు, అవును, జంజీ కాలం నడుస్తున్నది కాబట్టి రావాలి, వస్తే బాగుంటుంది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అదంతా కూడా ఆ మూడో తరం అనేసరికల్లా ఒక హైప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అంటున్నారు, సరే వస్తారో రారో అనేది తన అవసరం. ఒకవేళ వస్తే ఎలా ఉండే అవకాశం ఉంటుంది? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా యంగ్గా ఉన్నప్పుడు 2009లోనే ఎన్నికలు పోటీ చేశారు. సో ఆయన వారసురాలను తీసుకొస్తే చాలా మంచిదే. నిజానికి తీసుకురావాలనే ఆలోచన ఆయనకు ఉందా లేదా మనకు తెలియదు. తీసుకొస్తే మాత్రం 2029 అనేది కరెక్ట్. ఎందుకంటే 2029లో డీలిమిటేషన్ జరిగి మహిళలకు 33% రిజర్వేషన్తో ఎన్నికలు జరగటానికి అవకాశం ఉంది. 33% సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. మేబీ కడప పార్లమెంట్ స్థానం కూడా మహిళలకు రిజర్వ్ కావచ్చేమో తెలియదు. సో ఆమె రావటానికి మంచి సమయం అయితే 2029 తీసుకొచ్చే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే. సో యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి రావటం అనేది ఒక మంచి పరిణామం, రావటం మంచిది అని మీరు ఇందాక అన్నట్టు జంజీ కల్చర్ నడుస్తుంది కాబట్టి యంగ్స్టర్స్ ఆలోచన రాజకీయాలకు రావటం మంచిది. సో దాన్ని మనం వ్యతిరేకించాం. మరి తీసుకొచ్చే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదో తెలియదు. అయితే దాంట్లో 2-3 రకాల ఉపయోగాలు. ఇప్పుడు ఆల్రెడీ షర్మిల గారు, విజయమ్మ గారు కొంత జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా నిలబడ్డ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచి ఒక అమ్మాయి రాజకీయాల్లోకి రావటం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరపున నిలబడటం అనేది ఓకే. కాకపోతే ఇప్పుడు ఒక నడుస్తుంది ఏంటంటే నెక్స్ట్ ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ గారు కూడా పోటీ చేస్తారేమో, కాకపోతే వైసీపీ తరపున కాదు. గతంలో వైసీపీ తరపునే ఆవిడ. తర్వాత సరే విజయమ్మ గారు అంటే రావచ్చు రాకపోవచ్చు తెలియదు, ప్రచారాలు కావచ్చు సోషల్ మీడియా. కానీ సునీత రెడ్డి గారు ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు. ఎందుకంటే ఆమెకు న్యాయపరమైన న్యాయం దొరకలేదు అని ఆమె గట్టిగానే మాట్లాడుతుంది, రోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంది. సో ఆమె పోటీ చేయొచ్చు, నాకు ప్రజాక్షేత్రంలో న్యాయం అన్న జరిగిద్దా అని పోటీ చేయొచ్చు. ఇలా రకరకాల ప్రచారం నడుస్తున్న టైంలో వాళ్ళు పోటీ చేస్తే కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన పరిస్థితి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా రాజకీయాలు స్టార్ట్ చేసిన తర్వాత ఆమె ఎంత సాధించింది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని మైనస్ చేయగలిగింది. షర్మిల గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అయింది. సో అందులో నెక్స్ట్ ఎలక్షన్స్ అంతా మహిళా కోట, మహిళలు అన్న యాంగిల్లో జరుగుతూ ఉంటుంది. సో మహిళా ఓట్ బ్యాంకుని కడప జిల్లా వరకు పోర్లేజ్ చేయడానికి, ఇప్పుడు పార్లమెంట్ స్థానంలో పోర్లేజ్ చేస్తే దాదాపు 7 అసెంబ్లీ స్థానాల మీద ప్రభావం పడింది ఇప్పుడున్న లెక్క ప్రకారం అయితే. సో 7 అసెంబ్లీ స్థానాల మీద ఆ జిల్లా మొత్తం మీద ప్రభావం పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక యంగ్స్టర్గా వాళ్ళ పెద్ద అమ్మాయిని పట్టుకొస్తే అదొక స్ట్రాటజీగా కూడా భావించవచ్చు. బట్ రియాలిటీ తెలియదు. ఇప్పటికైతే ఉన్న ఊహాగానాలు మాత్రమే మనం చర్చించుకుంటున్నాం. సరే, ఇక మీరు అన్నట్టు అసెంబ్లీ అంటారా? అసెంబ్లీకి రావటం వరకు అయితే బాధ్యత. అసెంబ్లీకి రాను అని చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ లోపం నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రతిపక్ష హోదా అన్నారు గతంలో. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అండి. ఎవరిచ్చారు? ఆ రోజు స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాదరావు గారు ఇచ్చారా, లేదా గవర్నర్ గారు ఇచ్చారా? ఆ రోజు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా? ఆటోమేటిక్గా వచ్చింది కదా. ఆయన చేతులు 67 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వచ్చింది. ప్రజలు ఇచ్చారు ఆ హోదాను ఆయనకి. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరు చేశారు ముఖ్యమంత్రి? టెక్నికల్గా గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేపించారు. కానీ ప్రజలు ఇచ్చారు ఆయనకి ముఖ్యమంత్రి పదవిని. 151 సీట్లు ఆ పార్టీకి ఇవ్వటం వల్ల, ఆ 151 మంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఎన్నుకోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 2014లో ప్రతిపక్ష నాయకుడిని ప్రజలే చేశారు. 2019లో జగన్ని ముఖ్యమంత్రి ప్రజలే చేశారు. ఇప్పుడు ఆ ప్రతిపక్ష హోదా లేకుండా ముఖ్యమంత్రి కాకుండా అధికారం నుంచి దించేసింది ప్రజలే. ప్రజలు ఇచ్చారు పనిష్మెంటు. ప్రజలు ఇచ్చిన పనిష్మెంట్ని నాకు ఆ హోదా ఇస్తేనే వస్తా. ఇప్పుడు మీరు డిబేట్కి పిలిచారండి, కండిషన్స్ పెట్టి నాకు ముందు మాట్లాడి ఇవ్వాలి, నాకు అర్ధగంట సమయం ఇవ్వాలి, నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ అంతా చెప్పనిస్తేనే వస్తానంటే మీకు ఎలా అనిపిస్తే చెప్పండి. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడనివ్వలేదు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు గొంతు నొక్కేశారనుకో ప్రజలే చూస్తారు కదా. అది లైవ్ కదా, ఎవరు ఆపేదే ఉంటుంది? ప్రజలే చూస్తారు. అయ్యో పాపం జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడనివ్వట్లేదు కదా, తప్పు కదా, పాపం కదా అని జనమే భావిస్తారు. ముందు మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి, పోరాటం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు శాసన మండలి పోతాం అంటున్నారు. అదే శాసన మండలిని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. ఆ శాసన మండలి ఉండటానికి వీల్లేదన్నారు. కానీ అదే శాసన మండలి ఇలా వైసీపీ ఉపయోగపడుతుంది కదా. సో ఆలోచనలు ఎప్పుడైనా ప్రజల తరపున ఉండాలి, వ్యక్తిగతంగా ఉండటానికి వీలేదు. నాకు సమయం ఇస్తే, లేదు నాకు అవకాశం ఇస్తే, నాకు హోదా ఇస్తే, ఈ నాకు అనేది మానేయాలి. ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అసెంబ్లీ సభ్యుడు అసెంబ్లీకి రావడం బాధ్యత. జీతం ఇస్తున్నారుగా, సరే ఒక జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకోవట్లేదు, మిగతా 10 మంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు. మిగతా 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అలవెన్సులు రాయితీలు పొందుతున్నారు. ఎమ్మెల్యే స్టిక్కర్ కారుకి వేసుకుంటున్నారు, ఎమ్మెల్యే ప్రోటోకాల్ పొందుతున్నారు.
మరి ఎమ్మెల్యే ప్రోటోకాల్ పొందుతున్నప్పుడు అసెంబ్లీకి రావాలి కదా, కనీసం క్వశ్చన్ అవర్ కన్నా వచ్చి వాళ్ళ అసెంబ్లీ తరపున ప్రజా సమస్యల మీద పాయింట్స్ అన్న క్వశ్చన్స్ అన్న వేయాలి కదా. ఒకవేళ వాళ్ళు రాదలుచుకోలేదు, ఆ అసెంబ్లీని బాయ్కాట్ తెలుసుకో, రాజీనామా చేయమనండి. అసెంబ్లీకి వచ్చి వాళ్ళు ఎన్నికవుతారు, అసెంబ్లీకి వచ్చే వాళ్ళు ఎన్నికవుతారు. ప్రజాక్షేత్రంలో వీళ్ళని ఉండమనండి, ఎవరొద్దు అన్నారు? అసెంబ్లీకి వచ్చే వాళ్ళు అన్ని వర్గాల నుంచి ఎన్నికవుతారు. ఏ పార్టీ అయినా కావచ్చు, అది మనం చెప్పం. ఇప్పుడు వీళ్ళు వస్తారంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అందరూ వెల్కమేనా? వెల్కమ్ అని వీలైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు. ఇబ్బంది పెడతారని కదా, వాళ్ళంతా ఏంటంటే వానికి మైక్ అవకాశం ఎవరు ఇబ్బంది పెడతారు, ఆయన వేరే రకంగా చూస్తారు, అది భరించలేరు కాబట్టి ఎందుకులే ఇంకా అక్కడికి వెళ్ళడం అని ఆలోచిస్తున్నారని కదా జరుగుతున్న టాక్. అంటే ఏ చూసినా ప్రజలకి లైవ్ లో కనపడింది కదండి. ప్రజలకి మొన్న చంద్రబాబు నాయుడు గారిని తిట్టారన్నది అది ప్రజలు చూశారు, చంద్రబాబు నాయుడు గారు ఏడ్చింది ప్రజలు చూశారు కదా. ఏదైనా ప్రజలే చూస్తారు కదా. అంటే నేను ఒకవేళ నిజంగానే కూటమి గతంలో వైసీపీ చేసిన తప్పే ఇప్పుడు కూటమి కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చేసింది అనుకోండి, అది కూటమికే మైనస్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి అవుద్ది. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు దాన్ని ఆయన సానుభూతిగా మార్చుకోగలిగాడుగా. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవమానాలు ఎదురైతే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందులు ఎదురైతే అది ఆయనకే సానుభూతి అయింది, అది కూటమి చేసిన మిస్టేక్ అవుతుంది కూడా. అప్పుడు నిజంగా మీరు అన్నట్టు జరిగితే, మీరు అన్నట్టు అదో రకంగా చూస్తే, అదో రకంగా అవమానిస్తే, అదో రకంగా ఇబ్బంది పెడితే మైక్ ఇవ్వరని కదా, ఇవ్వకపోయినా ప్రజలే చూస్తారు కదండి. నాకు ఇవ్వలేదు కాబట్టి నేను బైకాట్ చేసి వస్తున్నా అంటే ఆ రోజు ప్రజలు చూస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల పాటు లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. లోక్సభ పార్లమెంటరీ పద్ధతిలేగా మనం ఫాలో అయ్యేది, లోక్సభ కదా మనకి అంతిమం. ఆ లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాల పాటు ప్రతిపక్ష హోదా లేదు. పోవటం మానేశాడు రాహుల్ గాంధీ పార్లమెంట్కి, పోవటం మానేశారా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్కి? పోయారు కదా, పోయారు, పోరాటం చేశారు, చేయగలిగినంతవరకు చేశారు. మొన్న ప్రతిపక్ష హోదా వచ్చింది 2024లో. ఎవరు ఇచ్చారు? ప్రజలు ఇచ్చారు. 99 స్థానాలు ప్రజలు ఇవ్వటం వల్ల ఇవాళ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్లో పోరాటం చేయగలుగుతున్నాడు. అంతిమంగా ఏ హోదానైనా ఇవ్వాల్సింది ప్రజలే, ఎవరికి ఏ తీర్పునైనా ఇవ్వాల్సింది ప్రజలే. ఆ ప్రజలు అసెంబ్లీని గమనిస్తుంటారు. ఆ గమనిస్తున్న టైంలో ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఇబ్బంది ఎదురైతే మైక్ ఇవ్వకపోయినా, ఇబ్బంది పెట్టినా, ఆయన మాట్లాడిన ఇవ్వకపోయినా ప్రజలే చూసుకుంటారు. రైట్, ఓకే. మస్తాన్ రావు గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఒకటి వారసురాలు, మరొక వైపు అసెంబ్లీ సమావేశానికి ఆయన వెళ్తే బాగుంటుంది అన్నది చాలా మంది అభిప్రాయం. వెళ్ళాలి, అవమానం జరిగితే అందరూ చూస్తారు కదా, కార్తీక్ చెప్పినట్లుగా. గుడ్ ఈవినింగ్ అండి, ప్యానల్ లో ఉన్న పెద్దలకు. వెరీ గుడ్. ముందుగా మీరు ఇందాక హర్షారెడ్డి గారి గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కుమార్తె, ఆమె చాలా మెరిటోరియస్ స్టూడెంట్. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అవును డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రపంచంలోనే టాప్ 5 బిజినెస్ స్కూల్స్ లో ఒకటి ప్యారిస్ లో ఉంది, ఇన్సిడో అనేది. సో ఇన్సిడోకి సంబంధించిన దానిలో కూడా ఆమె ఎంబీఏ పూర్తి చేశారు. సో చాలా మెరిటోరియస్ స్టూడెంట్, స్కాలర్షిప్ మీదే ఆమె చదివింది. సో మెరిటోరియస్ స్కాలర్షిప్. సో ఆమె ఎడ్యుకేషన్ అంతా ఏ విధంగా మౌల్డ్ చేశారంటే, ఎకనామిక్స్, ఫైనాన్స్ కి సంబంధించిన సబ్జెక్టుల్లో ఆమెని ప్రావీణ్యత సంపాదించేలాగా భారతీరెడ్డి గారు అనుకుంటా. ఎందుకంటే భారతీరెడ్డి గారు కూడా గతంలో ఈ ఫైనాన్స్ కి సంబంధించి ఆమె కూడా చదివిన పరిస్థితి ఉంది. సో వాళ్ళకి సంబంధించి భారతీయ సిమెంట్స్, అదేవిధంగా రకరకాల వ్యాపారాలు, సాక్షికి సంబంధించి చైర్మన్ గా వ్యవహరిస్తా ఉన్నారు భారతి గారు. ఇంకా అనేక రకాల సండూరు పవర్స్ కానీ వేరే చాలా బిజినెస్ ఉన్నాయి. సో ఆ బిజినెస్ అన్ని చూసుకుంటానికి అన్నట్టుగా ఆమె యొక్క ఎడ్యుకేషన్ అంతా ఆ విధంగా సాగింది అనేది మనం చెప్పచ్చు. నాకు ఇక్కడ చిన్న డౌట్ ఉన్నది, నాకు అది క్లారిఫై చేస్తారా? సార్ సార్ సో బిజినెస్ పరంగానే భారతీయ సిమెంట్స్ చూసుకోవడానికో, లేకపోతే సాక్షి చూసుకోవడానికో, ఇంకోటి చూసుకోవడానికో ఎందుకు అనుకోవాలి? ఈయన చాలా పథకాలు ఇస్తుంటారు, చాలా హామీలు ఇస్తుంటారు. సో ఆ ఫైనాన్స్కి సంబంధించి ఫైనాన్స్ మినిస్టర్ ఈవిని గెలిపించి చేసి ఆ బాధ్యతలు అప్పచెప్పొచ్చు కదా. ఈవిడ అంత అద్భుతంగా చదివేరు కాబట్టి, మంచి మెరిట్ ఉన్న స్టూడెంట్ కాబట్టి, ఆవిడ సూచనలు, సలహాలు, ఆవిడ ఆలోచనలు కూడా పనికొస్తాయి కదా వాళ్ళ పార్టీకి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి అలా అనుకోకూడదా? ఖచ్చితంగా అనుకోవచ్చు. అయితే ఆమె ఏజ్ కానీ, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు పోషిస్తున్న పాత్ర కానీ ఆంధ్రప్రదేశ్ లో, సో ఇవన్నీ చూసుకుంటే ఆమె రాజకీయాల ప్రవేశం అనేది మనం ఎర్లీగా మాట్లాడినట్టుగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఒకటి చెప్తాను సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో అంతకుముందు రాజారెడ్డి గారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. సో విజయలక్ష్మి గారు వచ్చేసి పులివెందులో పోటీ చేశారు, విశాఖపట్నంలో పోటీ చేశారు, విశాఖపట్నంలో ఓడిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పార్లమెంట్ సభ్యులయ్యారు, ఇప్పుడు పులివెందుల నుంచి పోటీ చేశారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు, ఆ పక్కనే కమలాపురంలోనేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బావమరిది పోటీ చేసిన పరిస్థితి. గతంలో ఎమ్మెల్యేగా, మేయర్ గా కూడా కడప మేయర్ గా చేశారు. షర్మిల గారు
సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. షర్మిల గారు వచ్చేసరికి మొన్న పోటీ చేశారు, 1,00,000 పైగా ఓట్లు సంపాదించుకున్నారు సార్. నాకు తెలిసి హర్షారెడ్డి గారి కంటే కూడా వైఎస్ రాజారెడ్డి గారు వారసులుగా వాళ్ళ కుటుంబం చీలిపోయినప్పటికీ కూడా షర్మిల గారి కుమారుడు రాజారెడ్డి అక్కడికి వచ్చే అవకాశం ఉందనేది షర్మిల గారు గతంలో ఇంటర్నల్ టాక్స్ లో చెప్పిన పరిస్థితి. సో హర్షారెడ్డి గారు వస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా రాజారెడ్డి గారు అయితే మాత్రం రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం అయితే ఉంది. ఓకే, మీరు రాజారెడ్డి పేరు తీసుకొచ్చారు కాబట్టి వినండి. మనం ఇన్వైట్ చేయగలం. హర్షారెడ్డి గారు వచ్చినా అనేది ఏంటంటే మస్తాన్ రావు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వారసురాలుగా ఆవిడ వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఆ ఓట్ షేర్ అవనియండి, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలోపేతం అవనియండి, అది ప్లస్ అవుతుంది, అది చర్చ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రాజారెడ్డి వచ్చి పోటీ చేస్తే ఎంతవరకు వర్కౌట్ ఉంది? షర్మిల గారిని ఆహ్వానించారా? షర్మిల గారిని గెలిపించుకున్నారా? రాజశేఖర రెడ్డి గారికి ఎంత ఇష్టం ఆవిడంటేని, ఇన్నిసార్లు ఎన్ని కథనాలు వచ్చినాయి. అసలు పంచప్రాణాలు కూతురు అంటే ఆయనకి గారాలు పట్టి అసలు షర్మిల అంటే ఎంత ప్రేమో రాజశేఖర రెడ్డి గారికి అన్నారు. అది అందరికీ తెలిసింది, అది ఓపెన్ సీక్రెట్ అనే. మరి ఆవిడ్ని కడపలో గెలిపించగలిగారా మొన్న? పార్టీలు కూడా చూసుకోవాలి కదా. మీరు అన్నది కూడా వాస్తవం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు ఆమె కూడా దానిలో భాగం అనుకున్నారు. ఎప్పుడైతే దానిలో భాగం కాదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆమె బయటకు వెళ్లాల్సిన తప్పనిసరి పరిస్థితి. అప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టాబ్లిష్ అయిపోయారు. సో ఒకసారి ఒకళ్ళు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ అదే స్థాయిలో బలం పుంజుకోవడం అనేది సాధ్యం కాని పని. ఇప్పుడు షర్మిల గారి విషయంలో అదే జరుగుతూ ఉంది. బట్ నేననేది ఏంటంటే యంగ్స్టర్స్, ఇప్పుడు జంజీ యువత అంతా వస్తూ ఉన్నప్పుడు రాజారెడ్డి గారు కావచ్చు, హర్షారెడ్డి గారు కావచ్చు, రావడాన్ని మనం అందరూ కూడా ఇన్వైట్ చేయొచ్చు. వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అవుతారనేది కాలం నిర్ణయిస్తుంది. రెండోది, అసెంబ్లీకి సంబంధించి అడిగారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్ ఇప్పుడు కార్తీక్ గారు చెప్పారు చాలా విషయాలు, నేను వాటి జోలికి పోవట్లేదు. ఇప్పుడు రాజ్యసభలో ఎంతమంది ఉన్నారు సార్ వైఎస్ఆర్సీపీ? లోక్సభలో 4 ఉన్నారు. మిథున్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, గురుమూర్తి గారు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేస్తా ఉన్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్రయోజనాల విషయం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, నిలదీస్తా ఉన్న పరిస్థితి. రాజ్యసభలో ఎంతమంది ఉన్నారు? సింగిల్ డిజిటే కదా. మరి అక్కడ వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి బాబురావు గారు ఇవాళ కూడా మాట్లాడిన పరిస్థితి. ఇవాళ కూడా మరి అక్కడ కూడా రాజ్యసభలో కూడా వాళ్ళ పాత్ర పోషిస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక్కడ శాసన మండలి విషయానికి వస్తే శాసన మండలిలో కూడా ప్రభుత్వాన్ని గత శాసనసభ సమావేశాల్లో శాసన మండలి నుంచి బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, వరద కళ్యాణి గారు కావచ్చు, ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టిన పరిస్థితి ఉంది. మరి అదే విధమైన దీంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక రివ్యూ చేశారు సార్. ఏమేమి రివ్యూ చేశారంటే ఆయన మొత్తం చెప్పారు అందరికి. ఏంటి? ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో వైఫల్యం, డిఎస్సి విషయంలో కుంభకోణం, సిబిఐకి ఇవ్వాలని, లోకేష్ గారు రాజీనామా చేయాలని, పంటల విషయంలో గిట్టుబాటు ధరలు లేవని, అమరావతి పనుల విషయంలో అవినీతి జరుగుతోందని. సో ఇంకా ఒకటి కాదు, అనేక పోలవరం పూర్తి విషయంలో అవినీతి అనేది రకరకాల అంశాలు, 10 అంశాలు చెప్పుకుంటూ వచ్చారు. సో అవన్నీ కూడా నిలదీయాలంటే ఈయన ముందుండి పోరాటం చేసి శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీయటం ద్వారా ఖచ్చితంగా ప్రజల్లో ఒక సంకేతాలు పంపొచ్చు. సరే, ఇప్పుడు కాదండి, ఈయన అసెంబ్లీకి వెళ్తే మైక్ ఇవ్వరట, అవమానిస్తారట, ఆ సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తున్నదా కూటమిలో? ఈయన రావాలని కోరుకుంటున్నారా? సార్ ఖచ్చితంగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు, అయ్యన్న పాత్రుడు గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రారనేది అందరికీ, ఆయన మనస్తత్వం తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. కానీ ప్రజల విషయంలో పట్టుదల పక్కన పెట్టి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున వైఫల్యాలు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ వైఫల్యం ఉంది, అత్యాచారాలు జరుగుతున్నాయి, డిఎస్సి అంటున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్, ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు వాటన్నిటిని పట్టుదలను పక్కన పెట్టి ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆయన అసెంబ్లీకి వచ్చి నిలదీయాలి. సమయం ఇవ్వకపోతే ఇప్పుడు ఎటు చేస్తున్నారు కదా, అన్ని విషయాల్లో 2-3 గంటలు ప్రెస్ మీట్ పెడతారు, అసెంబ్లీ దగ్గర పెడతారు, అసెంబ్లీ బయట కూడా నిరసన తెలియజేయచ్చు. ఎన్నిసార్లు 67 మంది గెలిచినప్పుడు 23 మంది చంద్రబాబు నాయుడు గారు ఫిరాయింపులు ప్రోత్సహించి తీసుకున్నప్పుడు జగన్ గారు పోరాటం చేయలేదా? చేశారు కదా. మళ్ళీ అధికారంలో కూడా వచ్చారు, అదే అసెంబ్లీలో పోరాటం చేశారు, అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఫిరాయింపుల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తారని నిలదీశారు. మళ్ళీ 151తో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే విధమైన పట్టుదలగా ఇప్పుడు కూడా చూపాలి అని పోరాటం చేయాలనేది కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఇందాక చెప్పిందైతే ఆయన ఖచ్చితంగా నేను రానని చెప్పేశారు. ప్రెస్ మీట్ ద్వారానే నేను వెళ్తాననేది కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించాలి. మరి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా లాభం చేకూరుస్తుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఓకే, రైట్.